ఇంకా 5 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి 5000 వస్తారు సబ్స్క్రైబర్స్. వెయిటింగ్ అసలే సంక్రాంతి లోపు కంప్లీట్ చేద్దాం. ఇంకా జస్ట్ 3 సబ్స్క్రైబర్స్ మాత్రమే మనకి 5000 కి. వెయిటింగ్. ఇంకా 5000 కి జస్ట్ 2 సబ్స్క్రైబర్స్. ఇంకా 1 సబ్స్క్రైబర్, ఒక్కటే సబ్స్క్రైబర్ 5000 కి. మా అబ్బాయి ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. 5000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 5000 సబ్స్క్రైబర్స్ ని మా అమ్మా నాన్న మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇంకంతకంటే నాకేం కావాలి చెప్పండి. నాకంటే వాళ్ళే ఎక్కువ ఆనందంగా ఉన్నారు. నేను అసలు ఈ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళే కారణం. అసలు నేను ఏది అడిగినా కాదనరు. ఐ లవ్ యూ అమ్మా అండ్ నాన్న. సంక్రాంతికే 5000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అత్త మామలతో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. వీళ్ళిద్దరూ మా మేనత్త, మా మేనమామ, మా నాన్న వాళ్ళ అక్క ఈవిడ. వీళ్ళు మా ఇంటి ఎదురుగానే ఉంటారు. మీరు మా పొలంలో ఇల్లు హౌస్ చూసుంటే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉంది కదా, అది వీళ్ళే ఉంటారు. మా మామయ్య వాళ్ళ పెద్ద కొడుకు, పెద్ద కోడలు, మా మామయ్య, మా చెల్లి, వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వీడు మా తేజ, ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు మా మామయ్యల పిల్లలు. నేను ఎప్పుడు వచ్చినా సరే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. మా అత్త మామల వాళ్ళ చిన్న కొడుకు, చిన్న కోడలు, వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మా మామయ్య, మా రెండో చెల్లి. మా అవ్వతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా అవ్వ వయసు వచ్చేసి 100 పైనే ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది ఇంత అదృష్టం? మా నాయనమ్మ వాళ్ళ అమ్మ నాకు జేజీ అవుతుంది. 100 సంవత్సరాలు పైనే ఉంటాయి. ఈవిడ పేరు ఆదమ్మ. చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇప్పటికీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా అవ్వ తరపున కూడా. 5000 సబ్స్క్రైబర్స్ అనేది మీలో కొంతమందికి అది చాలా తక్కువే అనిపించవచ్చు, కానీ నాకు 5000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా పెద్ద విషయం. నా ఫస్ట్ సక్సెస్ అనుకోవచ్చు నేను. సో ఇంకా ముందు కూడా మంచి వీడియోస్ తీస్తూ నా నెక్స్ట్ టార్గెట్ 10Kకి పెట్టుకుంటాను. అండ్ 10Kకి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము. మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు సపోర్ట్ చేసిన మా అమ్మ, మా నాన్నకి అండ్ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ గురించి తర్వాత చెప్తాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడాను. వీళ్ళు లేకపోతే అసలు నేను యూట్యూబ్ ఛానలే పెట్టేవాళ్ళం కాదు. వాళ్ళే నాకు చాలా సపోర్ట్ చేశారు. నువ్వు పెట్టు మను, నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, నీలో చాలా టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. సో వాళ్ళు చెప్పడం వల్లే నేను యూట్యూబ్ అని స్టార్ట్ చేశాను. నా వీడియోస్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అసలు 5000 సబ్స్క్రైబర్స్ వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను స్టార్టింగ్ వీడియోస్ పెడుతున్నప్పుడు అసలు నా వ్యూసే వచ్చేవి కాదు. ఒక్క అనంతగిరి హిల్స్కి స్టార్ట్ అయ్యాయి అనమాట వ్యూస్ రావడం. అప్పుడు అనుకున్నాను, ఒక హోప్ వచ్చింది అప్పుడే నాకు. సరే నేను కంటిన్యూస్గా వీడియో పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. కానీ వీడియోస్ పెట్టేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి యూట్యూబ్లో అనేది ఇన్స్టాంట్గా సక్సెస్ అనేది ఏమీ రాదు. మనకి చాలా పేషెన్స్ ఉండాలి. సో నేను కూడా అదే పేషెన్స్తో ఉన్నాను. ఇప్పుడు నాకు 5000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. అలాగే యూట్యూబ్ వీడియో ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న మీ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మనకి సక్సెస్ అనేది ఇన్స్టాంట్గా ఏమీ రాదు. పేషెన్స్తో ఉండండి. మన హార్డ్ వర్క్కి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.